భగవద్గీత 13th చాప్టర్ ಕ್ಷೇತ್ರಜ್ಞ ವಿಭಾಗಯೋಗಲು 13th ಶ್ಲೋಕ. ಜ್ಞೇಯಂ ಯತ್ತತ್ ಪ್ರವಕ್ಷ್ಯಾಮಿ ಯಜ್ಞಾತ್ವಾಮೃತಮಶ್ನುತೆ ಅನಾದಿಮತ್ ಪರಮಂ ಬ್ರಹ್ಮ ನಾಸತ್ತನ್ನ ಸದುಚ್ಯತೆ. జ్ఞేయం అంటే తెలుసుకోదగినది. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి అంటే తెలుసుకోదగిన దానిని నేను నీకు ఇప్పుడు చెబుతున్నాను. అంటే కొన్ని తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలంటే పనికిరాని వదిలేయటం నేర్చుకోవాలి. అప్పుడు పనికొచ్చేది ఇంకా గట్టిగా పట్టుకోవాలి. పనికొచ్చేది పనికిరాని వ్యత్యాసం లేకుండా, అందుకే యుక్త అయుక్త వ్యక్త అవ్యక్త ఇవన్నీ విద్య అవిద్య అని చెప్పింది ఏంటి అంటే తెలుసుకోదగిన దాన్ని తెలుసుకోవాలి అంటే ఏదైతే మనకి అక్కడికి లేదో అవన్నీ వదిలేయటం. కొన్ని నేర్చుకోవాలంటే కొన్ని వదులుకోవటం నేర్చుకోవాలి. అప్పుడు ఇంకా స్థిరంగా దాన్ని మనం పట్టుకోగలం. పైగా ఒక్కటి తెలిసింది అంటే అన్నిటికీ మూలమైన దాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసి అది కనుక నువ్వు అర్థం చేసుకోగలిగి అది నువ్వు పట్టుకోగలిగితే ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే జ్ఞేయం తప్పకుండా తెలుసుకోదగినది ఏదైతే ఉన్నదో ఇప్పుడు నేను నీకు అది చెబుతున్నాను అన్నాడు. యజ్ఞాత్వా అమృతమశ్నుతే అది గనక నువ్వు తెలుసుకుంటే అది నీకు అమృతం పొందినంత దానితో సమానమైనది. ఏ అమృతం అయితే జన్మను సార్థకం చేస్తుందో అమరత్వాన్ని ఇస్తుందో అంటే ప్రతిదానికి మూలమైన ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్న ప్రయత్నం నువ్వు చేసి అది గనక నువ్వు తెలుసుకోగలిగితే అది నీకు అమృతంతో సమానమైనది. అమృతం కావాలని అందరూ ఆరాటపడతారు. అందరికీ దొరుకుతుందా అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏ లక్షణాలైతే నువ్వు పెంచుకుంటూ ఏవైతే నువ్వు వదులుకుంటూ పోతే వికారాలు పెంచేవి, స్థిరత్వాన్ని తొలగించేవి, ఆ వికారాల భరితంగా నేను కాకుండా వాటికి అతీతంగా నేనెప్పుడైతే దృఢత్వంతో ఉండగలనో అప్పుడు ఈ తెలుసుకున్నది నాకు అమృతంతో సమానము. మట్టి పాత్రలో నేను గనక ఎంత పరిమళాలతో కూడుకున్న ద్రవ్యాన్ని వేసిన ఆ మట్టి ఉన్నది ఆ పాత్రలో, అది శుభ్రం చేసి లేదు. దానివల్ల ఈ సుగంధ ద్రవ్యం కూడా ఈ మట్టిలో కలిసిపోతుంది. దాని పరిమళత్వం అన్నది తెలియకుండా పోతుంది. ఈ మురికి తొలగినప్పుడు ఏమవుతుంది? ఈ పరిమళాలు ఇంకా చక్కగా వ్యాపింప చేస్తూ ఉంటుంది. అలాగే తెలుసుకోదగినది తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినేది అమృతంతో సమానమైనది అని చెప్పి అనాది మత్ పరమం బ్రహ్మ. అనాది అంటే ఎప్పటి నుంచో ఉన్నవాడు, సనాతనుడు. మత్పరమం అంటే సనాతనుడైన ఆ పరమాత్మ నాకు ఆధీనమై ఉన్నాడు. ఎవరికి ఆధీనమై ఉన్నాడు? పరమాత్మ ఈ రూపంలో ఉన్నాడు. అందుకే అనాది మత్పరమం బ్రహ్మ. సనాతనైన వాడు పరబ్రహ్మ ఒక్కడే, అన్నిటికీ పరమంగా ఉన్నవాడు ఆ పరమాత్మ. నా సత్తన్న సదుచ్యతే. సత్ అసత్ అంటే ఉన్నది లేనిది. ఉన్నది లేనిది అంటే ఇప్పుడు మనకు అనిపించే ఈ బాహ్య ప్రపంచంలో చెట్టు ఉంది, కొండలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఈ ఇళ్ళు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, చాలా రకాల జీవరాశులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, అది సత్యమే కదా. కోత ఒకలాగుంది, కుక్క ఒకలాగుంది, ఇంకో జీవి ఒకలాగుంది, మళ్ళీ అలాగే పక్షుల్లో తీసుకుంటే ఒక్కొక్క పక్షి ఒక్కో రకంగా ఉంది, అది సత్యమే. దీనిలాగా అది కాకి రంగు కాకికే ఉంది, కాకి చేసే పని కాకి కూసేలాగా మళ్ళీ కోయిల కుయ్యదే, ఇది సత్యమే కదా. కానీ అసలైన సత్యం ఏంటి? ఈ కాకి ఉండటానికి, ఆ కోకిల ఉండటానికి, ఈ జీవరాశులు ఉండటానికి మూలంగా అన్నిటి లోపల కూడా ఒకే రకంగా ఉన్నాడు పరమాత్మ. అది పరమ సత్యం. ఇది వేరు ఇది వేరు అన్న భేదం కనిపిస్తుంది కానీ అది సత్యం కాదు, భేదంగా కనిపిస్తుంది, ఇది మాయాజాలము. అది మళ్ళీ పరమ సత్యం. అందుకే సత్ అసత్, ఉన్నది లేనిది. అనాదిగా ఉన్న ఆ పరమాత్మే, అన్నీ తన ఆధీనంలో ఉంచుకున్న ఆ పరమాత్మే సత్ అసత్తులకి అలా అతీతంగా మళ్ళీ ఉంటున్నాడు. అదే తెలుసుకోదగినది.
ఈ సత్తు అసత్తు రెండూ కాదు, మళ్ళీ అన్నిటికీ అతీతంగా ఉన్నవాడే ఆ పరమాత్మ. అందుకే ఉచ్యతే. శ్లోకానికి యథా తదా మీనింగ్ తీసుకుంటే, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్ పరమం బ్రహ్మ నాసత్తన్నాసదుచ్యతే. అనాదిగా సనాతనుడైన ఆ పరబ్రహ్మని తెలుసుకోదగినవాడు. అతన్ని తెలుసుకున్న మానవుడు పరమానందాన్ని పొందుతాడు. అతడు సత్ అసత్తులకి అతీతుడు, ఆ సనాతనుడైన పరబ్రహ్మ. ఆ పరమాత్మ గురించి సక్రమంగా ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను. ఎలా అయితే ఇంతకుముందు ఋషులు వీళ్ళందరూ కూడా చెప్పినదే ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. ఎందుకంటే ఉన్నది ఆ సనాతనుడైన ఆ పరమాత్మ ఒక్కడే. సర్వంతర్యామిగా సర్వము ఉంటున్నవాడు, ఉంటానే ఉంటాడు. మనమన్నది కాలానుగుణంగా వచ్చిపోయే వాళ్ళమే తప్పితే మనం శాశ్వతంగా ఉండే అంత లేదు. అలా అని చెప్పి మళ్ళీ అందులో భాగంగా నేను మళ్ళీ నా అంత అంతర్యామిగా ఉన్న ఆ పరమాత్మను మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తినా నేను తెలుసుకునే ప్రయత్నం చెయ్యటానికి కూడా మళ్ళీ నా మనస్సు సహకరించకపోవచ్చు. నా వాసనల కొద్దీ, నేను చేసుకున్న కర్మల కొద్దీ జన్మలైతే వస్తున్నాయి. అలాగే అన్నిటికన్నా ఉత్తమమైన మానవ జన్మ వచ్చింది, కానీ ఆ జ్ఞానం లేని కారణంగా మళ్ళీ ప్రతి ఒక్క జన్మని నేనేం చేసుకుంటున్నాను, వృధా చేసుకుంటూ పోతూ ఉన్నాను. అందుకే తెలుసుకోదగినది తెలుసుకోవాలి. సచ్చిత్తానంద స్వరూపమైన పరమాత్మ సగుణ రూపంలో, నిర్గుణ రూపంలో ఉన్నాడు. అవ్యక్తంగా ఉన్నాడు, వ్యక్తంగా ఉన్నాడు. అవ్యక్తం నుంచి వ్యక్తం అవుతున్నాడు. వ్యక్తమైనవన్నీ మళ్ళీ అవ్యక్తంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఏది శాశ్వతం కాదు, కానీ ఉన్నవన్నీ దానికి ఉనుకున్నట్టుగా, ఒక ఆకారం ఉన్నట్టుగా, దానికి ఒక స్వభావం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ అంతరంగికంగా ఉన్నది మళ్ళీ ఆ పరమాత్మే. ఇది పరమ సత్యము. అందుకే ఎలా అయితే పగలు రాత్రి అన్న ఒక రోజుకి ఆ రెండు ఉంటేనే ఒక రోజు అయ్యింది. నాణానికి ఎలా అయితే ఇటుపక్క అటుపక్క రెండు ఉంటాయి, ఒకటి లేనిదే ఇంకోటి ఉండలేదు. దీనికి అది ఆధారం, దానికి ఇది ఆధారము. ఎలా అయితే ఒకే చోట పగలు ఉంది అని చెప్పటానికి, అక్కడే రాత్రి ఉంది అని అనటానికి రోజులో రెండు భాగాలు కాబట్టి ఆ రెండు కలిపితేనే ఒక రోజు అయ్యింది. వెలుగుంటే చీకటికి తావు లేదు, చీకటి ఉందంటే వెలుగు లేదని అర్థం. వెలుగు మాత్రమే ఉందంటే అది మళ్ళీ అసత్తు. పరమాత్మ సంపూర్ణంగా పరమాత్మ తత్వాన్ని వివరిస్తున్నాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు. సత్ అసత్ మళ్ళీ అన్నిటికీ అతీతమైన వాడే ఆ పరమాత్మ. ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పాడు. అయితే ఇక్కడ సత్ అసత్ అంటే సత్యం అంటే ఉన్నది, అసత్ అంటే లేనిది. మళ్ళీ రెండిటికి అతీతంగా ఇది తానే అది తానే ఎలా అయితే వ్యక్తమైనవన్నీ పరమాత్మే, అవ్యక్తంగా ఉన్నది పరమాత్మే. ఈ వ్యక్తమైనవన్నీ మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నామన్నదే పరమ సత్యము. తెలుసుకోవలసింది ఏంటి అంటే ఆ పరమాత్మ యొక్క తత్వజ్ఞానము. అది తెలుసుకుంటే, దాన్ని నువ్వు పట్టుకోగలిగితే నువ్వు ఇంకా స్థిరత్వంతో ఉంటావు. పరమాత్మ యొక్క తత్వాన్నే పట్టుకోవాలి. అందుకే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మస్వరూపం, మోక్షానికి దారి అంటారు. తత్వ ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆది అంతం లేని ఆ పరమాత్మ అనాదిగా ఉంటున్నవాడు, నామానికి రూపానికి అతీతంగా ఉన్నవాడు. కంటికి కనిపించడు. అలాగే ఏదన్నా రూపంలో ఉన్నాడంటే అప్పుడు కానీ మనం అది చూడలేము. మనసుకి ఊహకి కూడా అందనివాడు, ఊహలకి అతీతంగా ఉన్నవాడు. ఉన్నాడో లేదో అన్న ఈ ప్రశ్నార్థకంగా మనకి అయిపోతూ ఉంటుంది, కానీ సర్వత్రా ఉన్నది ఆ పరమాత్మయే. ఉంటూనే ఉన్నాడు, మార్పులు చేర్పులు లేకుండా. ఎలా అయితే మనకి మార్పులు వస్తున్నాయి, పుట్టినప్పుడు ఒకలాగున్నాను, కాలానుగుణంగా పెరిగే కొద్దీ ఒకలాగున్నాను, ఒక 40 దాటి మళ్ళీ 60కి 70కి వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్నీ నా శక్తులు క్షీణించుకుపోతున్నాయి, శరీరం మార్పులు చెందుతూ ఉంటుంది. నాకు వినబడదు, కనబడదు, మళ్ళీ అన్నీ ఎలా అయితే ఒక్కొక్కటి సన్నగిల్లిపోతున్నాయో. కానీ కొన్ని భక్తి వృద్ధి చెందాలి, జ్ఞానం వృద్ధి చెందాలి. ఈ శరీరం తీసుకున్నప్పటి నుంచి శరీరం వదిలే లోపల తెలుసుకోదగిన దాన్ని నేను తెలుసుకుని అప్పుడు నేను జ్ఞానాన్ని పెంచుకుంటూ సద్గుణాల సంపన్నంగా లక్షణాలు నేను కలిగి ఉన్నప్పుడే అప్పుడు నేను ఆ తత్వాన్ని సరిగ్గా పట్టుకోగలను. పైగా ఈ సరిగ్గా పట్టుకోవాలంటే నిరంతరము ప్రయత్నం చేయాలి. లక్షణాలు ఉంటే సరిపోదు, సాధన కూడా తోడవ్వాలి. అందుకే
సత్సంగము దానికి మార్గము, సత్పురుషుల యొక్క సాంగత్యము, అభ్యాసము అంటారు. అలాగే దుర్జన సాంగత్యం వదలాలి. సత్సంగం చేస్తూ ఇటు దుర్జన సాంగత్యం కూడా చేస్తా అంటే అటు ఇటు కాకుండా రెండు పడవల మీద కాలేస్తే అటుగాని ఇటుగాని అన్నట్టుగా తయారవుతాను. పట్టుకోవటం చేతనవ్వాలి, విడవటం కూడా చేతనవ్వాలి. అందుకే దుష్టులకి ఒక దూరంగా ఉండటం, సత్పురుషుల యొక్క సాన్నిధ్యంలో ఉండాలి. సుగుణాలు పెంచుకుంటూ ఉండాలి. పరమాత్మను నేను ఏ అవస్థలో ఉన్నా శ్రద్ధతో, భక్తి ప్రపత్తులతో ఆయన నేను విశ్వాసంతో, నిష్కామ భావంతో నాకు నువ్వు ఆధారం అన్నట్టుగా ఆయన్ని ధ్యానించాలి. ఎప్పుడు ఏది చేస్తున్నా సరే ప్రతిదీ సమర్పణ భావంతో నేను ఉండాలి. అప్పుడు నేను తెలుసుకునే ప్రయత్నాన్ని ఇంకా దృఢంగా చెయ్యగలను. అంతేగాని నేను ప్రయత్నం చేసిన వెంటనే నాకు అది తెలిసిపోతుంది అనడానికి కూడా వీలు లేదు. మంచి చెడు, చెయ్యాల్సింది చెయ్యకూడదు, ధర్మ అధర్మ ఇవన్నీ విచక్షణతో తెలుసుకుంటూ అప్పుడు నేను అమృత స్థితిని పొందుతాను. ఈ సాన్నిధ్యం వల్ల, ఈ ఉపచారాల ద్వారా, ఈ భావన ద్వారా అప్పుడు నేను దాన్ని పొందగలను. ఇన్ని రకాలుగా ప్రక్షాళన జరిగితే కానీ ఆ అమృతాన్ని నేను గ్రొల్లలేను. అందుకే ఇక్కడ ఏది తెలుసుకోవాలో అటువంటిది నువ్వు తెలుసుకో, నీకు మోక్షం లభిస్తుంది. అది ఇప్పుడు నేను నీకు చెప్తాను. పరమాత్మ గుణాలకి, భక్తుల యొక్క వాత్సల్యానికి ఎప్పుడూ కూడా లొంగిపోయేవాడు. అమృతం అన్నది నీకు ఒక్కసారి లభించిందంటే అర్థం ఏమిటి అంటే అమరత్వం లభించింది అని అర్థం. అమరత్వం లభించిందంటే అర్థం ఏంటి? జన్మ, మళ్ళీ మృత్యు, ఈ మళ్ళీ చక్రం తిరుగుతూనే ఉంటుంది. మరణం తర్వాత మళ్ళీ జననం అన్నది. కానీ ఇప్పుడు ఆ అమృత పానం కారణంగా ఏమవుతుంది? శాశ్వతంగా ఈ జనన మరణాల రూపమైన ఆ చక్రం నుంచి, ఆ బంధనాల నుంచి విముక్తి పొందుతున్నావు. దీన్నే మనకి ఇంతకుముందు పరమగతి, పరమ పదప్రాప్తి అన్నారు. ఆ స్థితికి నువ్వు చేరుకుంటావు. తెలుసుకోదగిన దాన్ని నువ్వు తెలుసుకుంటే అన్నిటికీ మూలమైన ఆ నిరాకార సచ్చిదానంద గణ పరమాత్మ. అందుకే ఇక్కడ బ్రహ్మం అని ఆ పదం అందుకు వాడారు. పరమాత్మే వేద రూపంలో ఉన్నాడు, పరమాత్మే సకల విద్య రూపంలో ఉన్నాడు. ఎలా అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞకి కారణం నేను, తేజవంతుల్లో తేజస్సుకి కారణం నేను, బుద్ధిమంతుల్లో బుద్ధికి కారణం నేను, సాత్విక భావనలో ఉన్న వాళ్ళల్లో ఆ సాత్విక గుణానికి కారణం నేను. ఆ తత్వాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అది చాలా విలక్షణమైనది. పరమంగా ఉన్నాడు, అన్నిటిలోనూ అంతర్యామిగా ఉంటున్నాడు, అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటినీ అలా స్థాపింపచేసిన వాడైనప్పటికీ కూడా అన్నిటికీ మళ్ళీ పరమంగా ఉంటున్నాడే ఆ పరబ్రహ్మ అయిన పరమాత్మ. ఇలా మనకి ఎలా అయితే సత్తు అసత్తు ఒక ప్రమాణం చూపించాలి. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంటే ఇది అది కలిపితే పలానాది వస్తుందని మనకు ఒకటి ఉన్నది, దాన్ని చూసి మనం చేస్తూ ఉంటాం. ఇంకొకసారి మళ్ళీ సైంటిఫికల్గా ఇప్పుడు కొత్త కొత్త మందులు ఎలా వస్తున్నాయంటే ఇంకో దాంట్లో ఏదో కలిపి మళ్ళీ దీన్ని ప్రయోగాలు చేసి మళ్ళీ దీని కారణంగా ఎవరి మీదో అది అట్లా పెడుతూ ఉంటే కొన్ని వాటికి ఎలా అయితే మందులు కనుక్కున్నారు. అలాగే ఇక్కడ సత్తు అసత్తు అన్నది ఏంటి అంటే అన్నీ మనకి కనిపించే బాహ్య ప్రపంచంలో భాగమైనవే. కానీ ఏదైతే ఎప్పుడూ ఉండేది పరమ సత్యం, ఇది అనంతమైనది, ఇంతే అని కొలమానంలో చెప్పటానికి వీలు లేదు. అలాంటిది ఆ పరమతత్వము ఎప్పుడూ ఉంటున్నవాడు ఈ అసత్తు రూపంలో కూడా, ఈ అసత్తు రూపానికి కూడా కారణమైన వాడు అన్నది పరమ సత్యము. ఎందుకంటే అసత్ అంటే ఎప్పటికీ ఉండేది కాదు. ఈ ఎప్పటికీ ఉండేదైనా, ఎప్పుడుకి ఉండేదైనా అన్నిటికీ మూలం ఎవరు? మళ్ళీ పరమాత్మయే, శాశ్వతుడు. ప్రమాణాల ద్వారా కానీ దేని ద్వారా కానీ రుజువు కానివాడు, కొలమానం లేనివాడు, అన్నిటికీ ఆధారమైన వాడు. అది నువ్వు తెలుసుకోగలిగితే నీకు సత్ అసత్తు అన్నది అంటే ఆ ఉనికి ఉన్నది, ఉనికి లేనిది, ఎలా అయితే వ్యక్త అవ్యక్త అన్నట్టుగా దానికి అన్నిటికీ అతీతంగా ఉన్న పరమాత్మ ఒక వస్తువు రూపంలో కానీ, ఒక నామం రూపంలో కానీ, ఒక వ్యక్తి రూపంలో కానీ, ఒక ప్రదేశానికి కానీ, ఒక క్షేత్రానికి కానీ పరిమితి కాదు. అందుకని సత్తుని అసత్తుని అని నేనే అని చెప్పటానికి కారణం ఎందుకు? వాస్తవంగా పరమాత్మ నుంచే అన్నీ ఉద్భవించాయి, ఆ పరమాత్మలోనే మళ్ళీ అన్నీ లయమైపోతున్నాయి. దీనికి అందుకే శాఖాచంద్ర న్యాయము అని అంటారు. శాఖాచంద్ర న్యాయము అంటే ఇప్పుడు చంద్రుణ్ణి చూడాలి.
చంద్రుణ్ణి చూడాలి అంటే నాకు నేను చంద్రుణ్ణి అంటే పౌర్ణమి రోజు ఎవరు చెప్పక్కర్లేదు, అందరికీ కనపడతాడు, నిండుగా ఉంటాడు, కనిపించేస్తాడు. కానీ ఇక్కడ శాఖా చంద్రుడు అంటే ఏంటంటే ఇప్పుడు అమావాస్య తర్వాత రేఖా చంద్రుడిలా వస్తాడు. పైగా ఎక్కువసేపు ఏమి ఉండడు. పౌర్ణమి రోజు ఎలా అయితే అంతసేపు కనిపిస్తూ ఉంటాడో అలాగా పాడ్యమి రోజు అమావాస్య తర్వాత వచ్చే తర్వాత ఎలా కనిపిస్తాడంటే అంత కనపడు, ఒక రేఖలాగా ఉంటాడు, చాలా కొద్ది సమయమే కనిపిస్తాడు. అప్పుడు నేను గురువుని ఆధారం చేసుకున్నప్పుడు గురువు ఏం చేస్తాడు, చంద్రుడు ఎక్కడున్నాడు అన్న శిష్యుడికి చూపిస్తాడు. అయితే ఇటు చూడు అంటే అటు చూడలేడు కాబట్టి శిష్యుడికి ఎంత జ్ఞానం ఉందో కూడా గురువుకి తెలుసు. అందుకని ఏం చేస్తాడు, ఇప్పుడు చెట్టు ఉంది, ఒక రేఖలాగా ఉంటాడు, చిన్నగానే కనిపిస్తాడు చంద్రుడు కాబట్టి, పక్కనే ఏమి ఉండడు కదా, ఆకాశంలో ఉంటాడు. చెట్టు కొమ్మల మధ్యలో నుంచి ఈ కొమ్మల మధ్యలో ఇటు దిక్కుగా ఇక్కడి నుంచి చూస్తే నీకు బాగా కనిపిస్తాడు అని శిష్యుడికి చెప్తాడు. గురువు చెప్పినట్టుగానే అది విని ఏకాగ్రతతో ఆయన చెప్పిన దిక్కులోకి ఆయన చెప్పిన కొమ్మ వైపుగా చూసి అప్పుడు దాన్ని తెలుసుకుంటాడు శిష్యుడు. తెలిసిపోయిన తర్వాత ఎక్కడ చెప్పి చూడమన్నాడు, ఎలా చూడమన్నాడు, గురువు దానికి అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ పరీక్షలుగా చూస్తాడు. చూసినప్పుడు ఏమైతే ఇప్పుడు శాఖ కొమ్మక్కర్లా, తెలుసుకున్న తర్వాత ఈ కొమ్మ లేకుండా కూడా చంద్రుడిని చూసేస్తాడు ఆ సమయంలో. ఒక్కసారి ఆ రీతిగా శిక్షణ ఇచ్చిన తర్వాత శిష్యుడు మళ్ళీ ఇంకా శాఖ నిమిత్తంగా కాకుండా ఆకాశంలో ఎటుపక్కున్నాడో మళ్ళీ చూసేస్తాడు. అది అర్థమైపోతుంది, గ్రహించాడు కాబట్టి. అలాగే జ్ఞానానికి ఆధారం శాఖ. ఒక్కసారి అలాగే ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక అన్నది ఏంటి అంటే ఆదిగా ఉన్న ఆ పరమాత్మని, కొలమానానికి వీల్లేని ఆ పరమాత్మని ఈ వేదాల రూపంలో ఉపనిషత్తుల రూపంలో ఆ తత్వరహస్యాలు తెలుసుకునే ప్రయత్నాన్ని చాలామంది ఋషులు కూడా చెప్పి ఉన్నారు. ఇది తెలుసుకునేంత వరకు ఇవి నీకు అవసరము. అందుకే ఇక్కడ శాఖాచంద్ర అని చెప్పింది న్యాయము అని. సాక్షాత్ పరమాత్మ, అందుకే వాక్కు ద్వారా వర్ణించడానికి సాధ్యం కాదు. మనకి ఎలా అయితే తైత్రయంలో చెప్పినట్టుగా యథోవాచు నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటారు. అంటే మనస్సుకి కానీ వాక్కుకి కానీ అతన్ని తెలుసుకోలేవు, ధ్యానం ద్వారా అనుభవం ద్వారానే పరమాత్మను తెలుసుకోగలవు. అందుకే ఇక్కడ పరమం అయిన ఆ పరమాత్మను, తెలుసుకోదగిన వాడైన పరమాత్మను నేను చెప్తున్నాను, ఆ విషయాన్ని నువ్వు పట్టుకో, అది తెలుసుకుంటే అది నీకు అమృతంతో సమానము, అమృతంకి మించింది ఇంకొకటి లేదు. దాని గురించే నేను ఇప్పుడు నీకు చెప్తున్నానంటే, ఇప్పుడు నీకు చాలా ముఖ్యమైనది చెప్తున్నా అంటే మనం కూడా ఎలా చాలా జాగ్రత్తగా వినాలి, అంత ఏకాగ్రతగా త్రికరణ శుద్ధిగా నువ్వు వింటేనే మనం పట్టుకోగలవు. చెప్పేవాళ్ళు 1,00,000 చెప్పుకుంటూ పోతారు, పనికొచ్చేదే అయినప్పటికీ కూడా నాకు మనసు దాని మీద లేనప్పుడు నేను వినలేను కదా. నీకు చెబుతున్నాను ఇది అమృతంతో సమానము అంటే ఇది వినాలి, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఒక పదార్థం కాదది, అన్నిటికీ కారణమైన వాడు, అన్నిటికీ ఆధారమైన వాడు, అన్నిటికీ మళ్ళీ అతీతంగా ఉన్న ఆ పరమాత్మ యొక్క తత్వం గురించి చెప్తున్నాను. అదే పరబ్రహ్మ, అన్నిటికీ పరమంగా ఎప్పుడూ ఉంటున్నవాడే అని ఇక్కడ ఈ శ్లోకంలో ఇలా చెప్పి దీంతో భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 13 శ్లోక సంపూర్ణం.